నా పేరు డాక్టర్ కొట్టేచన్న, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. రహదారుల్లో ప్రమాదాలు అనేవి యాదృచ్ఛికంగా జరగవు. వాటికి మానవ తప్పిదాలు, వాహనాల లోపాలు, రహదారి పరిస్థితులు, వాతావరణ ప్రభావాలు వంటి స్పష్టమైన కారణాలు ఉంటాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాణాలను చాలా వరకు నివారించవచ్చు. 2020-25 మధ్య ఆంధ్రప్రదేశ్లో 1,20,651 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 59,724 అంటే 49.49% ద్విచక్ర వాహన ప్రమాదాలే. గంటకు 2-3 ప్రమాదాలు జరిగితే అందులో తప్పనిసరిగా ఒకటి ద్విచక్ర వాహన ప్రమాదమే ఉంటుంది. ఇక రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మత్తులో డ్రైవింగు, నిద్రహీనత అంటే అలసట పొందటం కూడా, మొబైల్ వాడకం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడపటం, అలాగే అనుభవం లేని డ్రైవింగు. అతివేగం, ప్రైవేటు బస్సుల ప్రమాదాలను గమనిస్తున్నా 120 కిలోమీటర్లు తక్కువ పోరు. దానికి తోడు వారికి లాంగ్ జర్నీలో నిద్ర లేకపోవటం, అలసట చెందటం కూడా కారణమవుతుంటుంది. ఈ పోటీతత్వం ప్రైవేటు బస్సుల మధ్య, మరి కొంతమంది మద్యం మత్తులో నడపటం. ఇక 2 వీలర్స్ కూడా అతి స్పీడు, నిర్లక్ష్యం, దానిపైన ఫీట్లు ప్రధాన కారణము. మత్తులో డ్రైవింగు, ట్రాక్టర్లు, బస్సులు, కార్లు, టిప్పర్లు, మోటార్ సైకిళ్ళు నడిపేవారు మత్తులో డ్రైవింగ్ చేయడం మామూలు అయిపోయింది. పట్టుకోవడానికి సరైన యంత్రాంగం లేదు. పొరపాటున వాళ్ళు పట్టుకున్న మితిమీరిన రాజకీయ జోక్యం, దానివలన డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిరర్ధకమవుతుంది. ప్రజల్లో అత్యంత నిర్లక్ష్యము, బాధ్యత రాహిత్యం బాగా కనిపిస్తుంది. ఈ నిద్రహీనత ముఖ్యంగా లారీ, టిప్పర్, కారు డ్రైవర్లకు ఇది వస్తుంది. ఎందుకంటే వీళ్ళు లాంగ్ డ్రైవ్లు వెళ్తూ ఉంటారు. ఎక్కువగా రాత్రిళ్ళు నడపడం వలన కారణము. కొన్నిసార్లు రెండో డ్రైవర్, స్పేర్ డ్రైవర్ లేకపోవడం. సెల్ ఫోన్ వాడకం పెద్ద దురలవాటు, దరిద్రపు అలవాటు ఇది. సెల్ ఫోన్ వాడటం 2 వీలర్ ప్రమాదాలకు ప్రధాన కారణము. చదువులేని వారు, చదువుకున్నవారు, యువకులు, నడివయసు వారు, ముసలి వాళ్ళు అందరూ కూడా ఎవరు అతీతంగా లేరు. వీరికి సెల్ ఫోన్ మాట్లాడటానికి తీరిక దొరికేది బండి ఎక్కినాకనే. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడటం, ఒంటి చేతితో డ్రైవింగ్ చేయటం, డ్రైవింగ్లోనే మెసేజ్లు పంపటం, వాట్సాప్లు చూడటము, జబర్దస్తులు అంటే కామెడీ సీన్లు చూడటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మినిమం మేనర్స్ ఉండదు, సంస్కారము ఉండదు. ముందు వెనక పక్కన ఎవరు వస్తున్నారో గమనించరు. బండి స్లోగా పోతుంది. అది పట్టణాల్లో అయితే ట్రాఫిక్ వెనక వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంత కొంప మునిగే పనులు ఏముంటాయో అర్థం కాదు. 100కి 90 మంది 2 వీలర్ పైనుంచే ఫోన్ మాట్లాడే దరిద్రపు చెత్త అలవాటు బాగా ఉంది. అలాగే బస్సు డ్రైవర్లు, లారీ, ట్రాక్టర్, కారుల్లో ఇదే పనికి మాలిన అలవాటు ఉంది. వీరి వలన వెనకొచ్చేవారు ఎంత ఇబ్బంది పడతారో అర్థం చేసుకుని, ముఖ్యంగా ఈ వాహనాల్లో ఫోన్ మాట్లాడుతుంటే బండి స్లో అవుతుంది. దాంతో ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుంది. ఇక ఇంకొక అతి ముఖ్యమైన ప్రమాదాల కారణము హెల్మెట్ వాడమంటే చాలామందికి భలే చిరాకు. అదో బరువు, అదో అనవసరమైన పని. ఏదో ఫైన్ వేస్తారనో, పోలీసులు పట్టుకుంటారనో అప్పుడప్పుడు పెట్టుకుంటారు, కానీ లేకపోతే ఎవరు పెట్టుకోరు. దాని ప్రయోజనం ఏ వయసు వారికి అర్థం కావడం లేదు. కొందరు బరువని, జుట్టు రాలిపోతుందని, పక్క వైపు చూడలేమని చెప్పి, వెనక బండ్ల హారం వినపడవని చాలా సాకులు చెప్తారు. ఇవన్నీ 100% అబద్ధాలు. చట్టం అంటే గౌరవం లేదు, బతుకు మీద బాధ్యతతో కూడిన భయము లేదు. ఏదైనా జరిగితే కుటుంబం వీధిన పడ్డాక అప్పుడు గగ్గోలు పెడుతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్, 20-25 మధ్య ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు చెప్పినట్టు 1,20,657 ప్రమాదాలు జరిగితే అందులో 59,724 అంటే 49.49% ద్విచక్ర వాహనాలు. అవి కూడా గంటలో 2-3 ప్రమాదాలు జరిగితే ఒకటి తప్పనిసరిగా ద్విచక్ర వాహనమే ఉంటుంది. అందులో చనిపోయిన వారిలో హెల్మెట్ లేని వారే ఎక్కువ మంది అని చెప్పి గణాంకాలు తెలియజేస్తుంది. ఉదాహరణకు 2020లో 3,681 మంది చనిపోతే అందులో 2,412 మంది హెల్మెట్ లేనివారు. అలాగే 2021లో 4,634 మంది చనిపోతే అందులో 2,541 మంది హెల్మెట్ లేనివాళ్ళు. అలాగే 22లో 3,666 మంది చనిపోతే 3,042 మంది హెల్మెట్ లేని వాళ్ళు. అదేవిధంగా 23లో 4,160 మంది చనిపోతే 3,108 మంది హెల్మెట్ లేని వాళ్ళు. నా వరకు నేను గత 20 ఏళ్ళుగా రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటాను. పై ఇబ్బందులు ఏమీ నాకేం కనిపించలేదు. నేను కూడా బిజీగా తిరుగుతుంటా, కానీ హెల్మెట్ లేనిది బయటికి పోను. పైవన్నీ కుంటి సాకులే. రెగ్యులర్గా హెల్మెట్ వాడితే ఫోన్ వాడకం కూడా తగ్గిపోతుంది. ట్రాఫిక్ నియమాలను దర్జాగా ఉల్లంఘిస్తారు. అదో గొప్పతనము, అదో ప్రెస్టేజ్ అనుకుంటారు. సిగ్నల్స్ పాటించరు. ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేయకూడదా అంటే వినరు.
బుద్ధి లేని తల్లిదండ్రులు లైసెన్స్ లేని మైనర్లకు స్కూటర్లు, కార్లు ఇచ్చి స్కూళ్లకు, కాలేజీలకు పంపిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించమని మైకుల్లో చెప్తున్న పోలీసులు ఆ మాటను అందరూ పెడచెవిని పెట్టేవాళ్ళే. చట్టాలంటే కనీస గౌరవం లేదు, నిబద్ధత లేదు. ఇక వాహన సంబంధ కారణాలు: బ్రేకులు సరిగా లేకపోవటం, టైర్లు పాడు కావటం, గాలి తక్కువగా ఉండటం, హెడ్లైట్లు ఇండికేటర్స్ పనిచేయకపోవటం, స్టీరింగ్లో లోపాలు. అంటే బండిని సరిగా మెయింటైన్ చేసుకోవట్లేదని దాని అర్థం. బండి మెయింటైన్ చేసుకోవాలి. రహదారి కారణాలు: ఇరుకైన రహదారులు, గుంతలుగా ఉండటం, స్పీడ్ బ్రేకర్లు గుర్తించేవిగా లేకపోవటం, పద్ధతిలో లేకపోవటం, సరైన సైన్ బోర్డులు లేకపోవటం, స్ట్రీట్ లైట్ లేకపోవటం. అలాగే వాతావరణ కాలం: వర్షం వలన జారుగా జారిపోతుండటం, పొగమంచు, తుఫానులు, విపరీతమైన గాలులు, వరదలు ఇవన్నీ కారణాలు అవుతాయి. ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తలు: ఎప్పుడూ ఏకపరిమితిని పాటించాలి. మద్యం తాగి వాహనం నడపకూడదు. డ్రైవింగ్లో ఏ వాహనమైనా ఫోన్ వాడకూడదు. నిద్ర వచ్చేటప్పుడు డ్రైవింగ్ చేయకూడదు. సీటు బెల్ట్ తప్పనిసరి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ఓవర్టేక్ ఎడమ వైపు నుండి చేయకూడదు, కుడివైపు నుంచి చేయాలి. అది ముందు అతనికి కాషన్ ఇచ్చి చేయాలి. అలాగే పిల్లలు, స్త్రీలు, వృద్ధులు రద్దీగా ఉన్న చోట బండి స్లోగా నడపటం చేయాలి. వాహనాన్ని రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించాలి. గాలి, బ్రేకులు, లైట్స్, ఇండికేటర్స్ సరిగా ఉన్నాయో లేదో, అద్దాలు శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకుంటూ ఉండాలి. రహదారి భద్రత సామాజిక బాధ్యత ఏమంటే ఇంట్లో, స్కూల్లో ట్రాఫిక్ రూల్స్ గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు ఇంట్లోనూ, అలాగే టీచర్లు బళ్ళోనూ. మైనరు పిల్లలకు బైకులు, కార్లు తల్లిదండ్రులు ఇవ్వకూడదు. ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు అమలుపరచాలి. అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు పద్ధతిగా నిర్మించాలి. సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ కెమెరాలు బిగించి ఉల్లంఘించిన వారికి జరిమానాలు వేయాలి. అవసరమైన సైన్ బోర్డులు, లైటింగ్లు, గుర్తులు కనపడేటట్లుగా వేయాలి. అన్నిటికన్నా ముందు ప్రజల్లో అవగాహన, క్రమశిక్షణ పెంచాల్సిన అగత్యము చాలా ఉంది.